జీవులు తమకు అందుబాటులో ఉండే వనరులతో కణాల నిర్వహణకు ప్రాధాన్యమిస్తాయి. బాల్యం, యవన దశల్లో ఆరోగ్యంతో జీవించడం, దృఢంగా మారడంపైనే జీవులు దృష్టి పెడతాయి. అయితే ఒకసారి లైంగిక పరిపక్వత వచ్చిన తర్వాత పిల్లలు పుట్టించడమే ప్రాధాన్యంగా జీవులు ముందుకు వెళ్తాయి. ఈ ప్రక్రియలో క్రోమోజోములు కీలకం. స్త్రీ పురుష కలయిక సమయంలో వీర్యంలోని శుక్రకణాలు అన్నంతో ఫలితీకరణ చెంది పిండం ఏర్పడుతుంది. అయితే పుట్టే బిడ్డ ఆడ మగ అనేది క్రోమోజోములు నిర్ణయిస్తాయి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నానా? ప్రమీల రాజ్యం గురించి మీ అందరికి తెలుసా? మహాభారత కాలం నాటి ఈ రాజ్యంలో అందరూ ఆడవాళ్లే. ఇప్పుడు కూడా త్వరలోనే భూమి మీద ఆడవాళ్ళ రాజ్యం రాబోతుందట. అసలు మగ పురుగే పుట్టదట. అవును, మీరు చదివేది నిజమే, మీరు విన్నది నిజమే. ఇదేదో కల్పితం కాదు. శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడైంది. మనిషి దేహంలో XY క్రోమోజోములు ఉంటాయి. ఇవే సంతానాన్ని నిర్ణయిస్తాయి. సంభోగం తర్వాత అండంతో శుక్రకణాలు కలిసి పిండం ఏర్పడుతుంది. 2 ఎక్సో క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, XY జత కలిస్తే మగపిల్లాడు పుడతాడు. అయితే మగ సంతానానికి కారణమయ్యే Y క్రోమోజోములు క్షీణించిపోతున్నట్లు తాజా పరిశోధన ఒకటి గుర్తించింది. మగ పుట్టుకను నిర్ధారించే సదరు క్రోమోజోముల్లో 16 కోట్ల ఏళ్ల కిందట 9 జన్యువులు ఉండేవని, ప్రస్తుతం అవి 55కు పడిపోయాయని తేలింది. వీటిలోనూ సగం జన్యువులకు అసలు ఏ నిర్ణాయక శక్తి ఉండదని, మరో 1 కోటి సంవత్సరాల్లో ఈ 55 కూడా కనుమరుగవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఇక పుట్టే ప్రతి శిశువు ఆడ తప్ప మగ ఉండదని అంటున్నారు. ఎలుకపై చేసిన ప్రయోగాల్లో ఇదే విషయం నిర్ధారణ అయింది. ఈ పరిశోధన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురించారు. మగ శిశువును నిర్ణయించే జన్యువు క్రమంగా క్షీణిస్తుందని కూడా పేర్కొన్నారు. కాగా ఈ అధ్యయనం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. పూర్తిగా మగాలే లేకపోతే సృష్టి కార్యం ఎలా జరుగుతుంది? తదుపరి సంతాన వ్యాప్తి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏకలింగ జీవి అయిన మానవుడికి ప్రకృతి నిర్దేశించిన పద్ధతి సంభోగం. వీర్యం, అండం కలయిక. ఇది ఎలా జరుగుతుంది అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే Y క్రోమోజోమ్ లేకపోతేనే అలాంటిదే మరో క్రోమోజోమ్ పుట్టుకొచ్చిందని ఎలుకలపై జపాన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన పేర్కొంది. కాబట్టి భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన పని లేదంటున్నారు. అయినా ఇప్పటికే వాతావరణ కాలుష్యం వల్ల మానవుల్లో వీర్యం, అండం నాణ్యత క్షీణించి సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింది. దీంతో వధ్యంత్వం కూడా పెరిగింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.